అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మాకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్స్ అన్ని కూడా మీకు అందజేస్తాము. ఏదున్నా కూడా మీ ఇంటి ఆడపడుచులాగా, మీ ఇంటి బిడ్డగా, మీ తోబుట్టులాగా అందరం కూడా కలిసిమెలిసి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ యొక్క ఆలోచన, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు, దీన్ని మనం సక్సెస్ గా చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా మీ యొక్క నిండు ఆశీస్సుల్ని, మద్దతుని నేను కోరుకుంటున్నానని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే కిరణ్ విషయం, కిరణ్ నాకు చాలా బాగా పరిచయం. ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మేము ఇందాక చెప్పాను కదా, మా హెల్త్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్ కి సంబంధించి మాత్రం కలిసికట్టుగా ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ చేసుకుని చెల్లి అదే ఎవరే అన్నట్టు చెల్లి అని చాలా చక్కగా పలకరిస్తారు. అందరూ కూడా అలాగే ఉంటారు, అందరూ కుటుంబంలా ఉంటాము. మరి ఖచ్చితంగా రేపు గుంటూరు వెస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుతో కిరణ్ కూడా ఒక మంచి పొజిషన్లో ఉంటారని మన ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రేపు మన బెస్ట్ లో గెలిపించుకొని కిరణ్ కూడా రేపటి రోజున కూడా న్యాయం జరిగేలాగా ఖచ్చితంగా జరుగుతుంది. దానికోసము మన గెలుపు తర్వాత ఖచ్చితంగా కిరణ్కు ఖచ్చితంగా న్యాయం చేసేదానికి నేను కూడా బాధ్యత తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చివరిగా ఒకటే విషయం మీ అందరికి చెప్పాలి. జగన్ అన్న ఒకటే మాట చెప్పాడు, రజనమ్మ చిల్లూరుపేట నియోజకవర్గంలో నువ్వు ఎవరు చెప్తే వాళ్ళకి మనము అక్కడ అవకాశం ఇద్దామంటే మా ఫాలోవర్ మాకు దూరంలో కూడా బంధువు అవుతాడు, మల్లెల రాజేష్ నాయుడు, ఆయనకే అక్కడ ఇప్పించుకున్నాము. ఈ 2 సీట్లు కూడా గెలిపించుకోవచ్చు, బాధ్యత నీ మీద పెడుతున్నా అని చెప్పాడు. చిలుకలూరుపేట కూడా మా ఫాలోవర్కి, మా మనిషికే ఇప్పించుకోవడం జరిగింది. మరి ఈరోజు గుంటూరు వెస్ట్ నేను పంపిస్తున్నా, గుంటూరు వెస్ట్ గెలిపించుకొని రా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు నమ్మకం ఏంటో తెలుసా, అక్కడ పార్టీ బలంగానే ఉంది, మన నాయకులందరికీ మీ మద్దతు ఇచ్చి పూర్తి సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు ముందుండి నిలబడి గుంటూరు వెస్ట్ ని గెలిపించు అని చెప్పి ఒక బాధ్యత ఇచ్చి ఇక్కడ పంపించారు. ఖచ్చితంగా అన్న ఏ మాట అయితే చెప్తున్నారు, మరి మీ అందరి సహాయ సహకారాలతో ఇక్కడున్న పెద్దలందరి మద్దతుతో ఖచ్చితంగా గుంటూరు వెస్ట్ గెలిచే దిశగా మన అడుగులు వేస్తామని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారికి ఈ అవకాశాన్ని, బాధ్యతలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై జగన్ అన్న.